మీ శ్రేయస్సు కోసం చేసే పూజలు హోమాలు యజ్ఞాలు ఇప్పుడు ఒక్క క్లిక్ దూరంలో వేదమందిర్.com. అందరికీ నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. జూన్ 2వ తారీఖు నుంచి గురు మార్పు. ద్వాదశ రాశుల వారికి ఈ మార్పు ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది, వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి, ఎటువంటి ఫలితాన్ని పొందుతారు, వీటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రవీణ్ గొల్లమూడి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, జూన్ 2వ తారీఖు గురు మార్పు వల్ల ద్వాదశ రాశుల వారికి యోగాలున్నాయి, అవయోగాలున్నాయి, ఇలా మాట్లాడుతూ ఉన్నారు. సాధారణంగా గురుడు శుభగ్రహంగానే చెబుతూ ఉంటారండి. ఇంకా ఆయన అంటే శుభాలనే అందిస్తారు, మన జీవితంలో ఎన్నో మార్పులు కూడా తీసుకొస్తారని. మరి ప్రధానంగా ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, ఎప్పటి వరకు ఇది కంటిన్యూ అవుతుంది, వారు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే మంచి జరుగుతుందంటే ఇంకా మంచి కొరకు ఏం చేసుకోవాలి, అలాగే ఒకవేళ చెడు అవుతుంది అని అంటే కనుక మంచి జరగడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? ముఖ్యంగా బృహస్పతి మిథున రాశి నుంచి కర్కాటక రాశి వైపు ప్రయాణం అండి. కర్కాటక రాశిలో అక్టోబర్ 31 వరకు ఉంటారు. కాబట్టి ఇది కీలకమైనటువంటి సమయం. కర్కాటకం అనేటటువంటిది బృహస్పతి వారికి అత్యంత బలమైనటువంటి స్థానం. దాన్ని పరమోచ్చ భాగం అని అంటారు. ఉచ్చస్థుడై ఉంటాడు. ఉచ్చ నీచ అని రెండు రకాలుగా ఉంటాయి. ప్రతి గ్రహానికి కూడా స్థితిరీత్యా జాతకంలో ఉచ్చ అంటే అత్యంత బలము కలిగినటువంటి ఆ ప్రదేశాన్ని కర్కాటకము, అది ఉచ్చస్థితి. ఈ ఉచ్చస్థితిలో ఉన్నటువంటి బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదని చెప్పారు. అసలు బృహస్పతి ఏమి ఇస్తాడనేది ముందు ఒక్క నిమిషం మనం ఆలోచన చేసుకుంటే, విద్యాకారకస్య బృహస్పతి, విద్యనిచ్చేవాడు బృహస్పతి. స్వర్ణకారకస్య బృహస్పతి, స్వర్ణం అంటే బంగారం ఇచ్చేటటువంటి వాడు బృహస్పతి. పుత్రకారకస్య బృహస్పతి, సంతానకారకుడు పుత్రకారకుడు రెండు కూడా బృహస్పతి. బృహస్పతి ఇవ్వలేనిదంటూ ఏది ఉండదు. ఒక చోట ఒక డేంజరస్ కాంబినేషన్ ఉంది. ఆ డేంజరస్ కాంబినేషన్ వల్ల మనకు ఒక యాక్సిడెంట్, ఒక శస్త్రచికిత్స, సీరియస్ ఇల్నెస్ లేకపోతే ఒక డౌన్ఫాలో ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ని కనుక బృహస్పతి తను చూసినప్పుడు దృష్టి ద్వారా, లేదా ఆ కాంబినేషన్ మధ్యలో కూర్చున్నప్పుడు అదంతా కూడా దానికి ఉన్న పాయిజనస్ అంతా పోతుందని చెప్పారు. ఆయన దృష్టి అమృత సమానము అని చెప్పాడు. ఆయన స్థితి కంటే కూడా దృష్టి చేత బలవంతుడని చెప్పారు. అంటే ఆయన ఉన్నది లగ్నం మీద, కానీ ఆయన సంతాన స్థానాన్ని చూస్తున్నాడు అనుకోండి, వెరీ సక్సెస్ఫుల్ పిల్లలు ఉంటారు వాళ్ళకి. మరో చోట ఉండి జాబ్ను చూస్తున్నాడు, 10th హౌస్ అంటారు. జాబ్ అంటే వృత్తి స్థానం. ఆ వృత్తి స్థానం పైన తన చూపు పడితే విపరీతమైనటువంటి సక్సెస్ జాతకుడు అనుభవిస్తాడు. అట్లాగే ధనస్థానంలో బృహస్పతి లేకపోవచ్చు, వేరే చోట ఉండే ధనస్థానాన్ని చూశాడు అనుకోండి, అఖండమైనటువంటి ఐశ్వర్యం పడుతుంది బృహస్పతి చూస్తే అనేటటువంటిది మనకి ప్రమాణం, జ్యోతిష్య ప్రమాణం. ఇట్లాంటి బృహస్పతి ఒక్కొక్క చోట ఉన్నప్పుడు ఒక్కో రకంగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ధనస్సు రాశి. ధనస్సు రాశికి అర్ధాష్టమ శని నడుస్తుంది. ధనస్సు, మకరం, కుంభం, మీనం. మీనంలో ఉన్నాడు ఇప్పుడు శని. దీని అష్టమంలో 4 సగభాగం 4 కాబట్టి అర్ధాష్టమం అని చెప్పాం. అర్ధాష్టమ శని నడుస్తున్నటువంటి ధనస్సు రాశి వారికి ఆల్రెడీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇంటి విషయంలో కొద్దిగా ఫ్రిక్షన్ ఎక్కువగా ఉంది. మానసికంగా కొంత ప్రశాంతతగా లేరు. అట్లాగే ఇల్లు కట్టుకుందాం, ఒక ప్రాపర్టీ చేసుకుందాం అనేటువంటి దాంట్లో కూడా డిలే నడుస్తుంది. కొన్ని ప్రాపర్టీస్ డబ్బులు ఇచ్చాము, మీరు కంప్లీట్ చేసి మాకు ఇవ్వాలి, అది డిలే నడుస్తుంది. కొన్ని ప్రాపర్టీస్ వివాదంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా ధనుసు రాశి వారు ఫేస్ చేస్తున్నారు. దీనికి తోడు ఇప్పుడు బృహస్పతి వారు అష్టమంలోకి వచ్చి కూర్చున్నాడు కదా, కొంప ముంచుతాడేమో, ఇంకా టైట్ అయిపోతుందేమో అనేటువంటి భయం వీళ్ళకు ఉంది. అయితే అష్టమ స్థానము ఆలస్య స్థానం. అష్టమంలో ఏ గ్రహం ఉన్నా ఆలస్యాన్ని ఇస్తుంది. కానీ బృహస్పతి అష్టమంలోకి వస్తే ఆలస్యాన్ని తగ్గిస్తాడు. ఆయన అనుగ్రహకారకుడు కదా. అనుగ్రహకారకుడు అనుగ్రహకారకుడు ఎక్కడున్నా అనుగ్రహమే. కాబట్టి ఆయన వ్యయ స్థానంలోకి వెళ్తే భయపడేది లేదు, వ్యయాన్ని తగ్గిస్తాడు. అష్టమంలోకి వస్తే ఆలస్యాన్ని తగ్గిస్తాడు. కాబట్టి ఈ ఆలస్యాలు, ఇప్పటిదాకా మీరు అనుకుంటున్నటువంటి ఆలస్యాలు ఏదైతే ఉన్నాయో, మీరైతే ఇబ్బంది పడుతున్నారో, అది ఆయన మీకు ఒక రిలాక్సేషన్ ఇవ్వబోతున్నారు. దాన్ని మీరు అందిపుచ్చుకుని అక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్కి ఆ టాస్క్ని తీసుకెళ్ళగలగాలి. అది మనం కూడా కొద్దిగా ఆలోచనలో పెట్టుకొని చేసుకోవాల్సినటువంటి ఆలోచన చేయాలి. ఇంకోటి ఏంటంటే, వీరు సత్యనారాయణ ఒకసారి చేయించుకుంటే ఇంట్లో అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది. అట్లాగే శివాభిషేకం చేయించుకోవటం, ఏదో ఒక సోమవారం నాడు, ఆర్ద్ర నక్షత్రం నాడు, లేకపోతే మృగశిర నక్షత్రం నాడు, అమ్మవారి నక్షత్రం, లేకపోతే ఏదన్నా ఒక సంకటహర చతుర్థి రోజు వీరు ఒకసారి ఇంట్లో అభిషేకం పెట్టుకోవటం కానీ, లేకపోతే వెళ్ళి అభిషేకం చూడటం కానీ చేయటం ద్వారా ఇంకా మంచి ఫలితాలు ధనుసు రాశి వారికి వస్తాయి.